నీకు యేసయ్య తెలిస్తే నీ మాటలు ఎట్లుంటాయి? యేసయ్య తెలిస్తే నీ ప్రవర్తన ఎట్లుంటది? ఏం నేర్చుకుంటున్నారు మీరు? ఒక వారం ఆసక్తిగా, ఒక వారం ఆరిపోయిన వ్యక్తిగా, ఒక వారం ఉద్యోగం, ఒక వారం చచ్చిపోయిన జీవితం. ఇక్కడికి వచ్చి ఫోన్లు చూసేవాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఫోన్లు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు నెత్తి నోరు బాదుకొని చెప్పిన వినేవాళ్ళు లేరు. నువ్వు చర్చిలోనే ఉండలేను, పర్లోకంలో ఉంటావు అంటావా? ఏడే ఉండటం నీకు చేత కాలేదు, ఆడ ఉండటం చేత లేదా నీకు? యేసయ్య తండ్రి చిత్తం చేశాడు. నా ఇష్టం కాదు, తండ్రి ఇష్టమే. నీకు యేసయ్య తెలిస్తే నీ మాటలు ఎట్లుంటాయి? యేసయ్య తెలిస్తే నీ ప్రవర్తన ఎట్లుంటది? ఏం నేర్చుకుంటున్నారు మీరు? ఒక వారం ఆసక్తిగా, ఒక వారం ఆరిపోయిన వ్యక్తిగా, ఒక వారం ఉద్యోగం, ఒక వారం చచ్చిపోయిన జీవితం. ఇక్కడికి వచ్చి ఫోన్లు చూసేవాళ్ళు ఉన్నారు, ఇక్కడికి వచ్చి ఫోన్లు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. పాస్టర్ గారు నెత్తి నోరు బాదుకొని చెప్పిన వినేవాళ్ళు లేరు. నువ్వు చర్చిలోనే ఉండలేను, పర్లోకంలో ఉంటావు అంటావా? ఏడే ఉండటం నీకు చేత కాలేదు, ఆడ ఉండటం చేత లేదా నీకు? యేసయ్య తండ్రి చిత్తం చేశాడు. నా ఇష్టం కాదు, తండ్రి ఇష్టమే.